ముస్లింలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇస్తున్న 4% రిజర్వేషన్ మేము అధికారంలోకి వస్తే తీసేస్తామని చెప్పి అమిత్ షా చేసిన ప్రకటన డిఫెన్స్ లకు నెట్టేసింది. ఆ 4% తీసేస్తానంటుంది బీజేపీ. అది ఎంతవరకు కరెక్ట్ సార్, ఒకసారి చెప్పండి. మీరు అది తప్పండి. అమిత్ షా గారు కానీ నరేంద్ర మోడీ గారు కానీ ముస్లిమ్స్లో ట్రెడిషనల్ ఓట్ బ్యాంక్ కాంగ్రెస్, ఆ తర్వాత వైఎస్ఆర్సీపీకి వచ్చింది. అయితే అందులోంచి గుంజడానికి టీడీపీ ప్రతిసారి ప్రయత్నం చేస్తూ ఉంది. ఉదాహరణకి ఇప్పుడు విజయవాడ వెస్ట్ కూటమి అభ్యర్థిగా బీజేపీకి సంబంధించి సుజనా చౌదరిని నిలబెట్టింది. ఆ వెస్ట్ కాన్స్టిట్యున్సీలో వైఎస్ఆర్సీపీ ముస్లిమ్స్కి ఇచ్చింది. ముస్లిమ్స్ ఎక్కువ మంది ఉన్న కాన్స్టిట్యున్సీ వెస్ట్ కాన్స్టిట్యున్సీ. బీజేపీకి సంబంధించి ఆ పార్టీ ప్రత్యర్థులు రకరకాల విషయాలు జనాల్లోకి ప్రచారంలో పెట్టారు. అవి ఏది వాస్తవమో ఏది అవాస్తవమో ఆయన దృష్టికి తీసుకెళ్లాను. సున్నితమైన అంశాలను కూడా. కొన్ని మసీదులు అయితే మీ ఆధార్ కార్డు రెడీ చేసి పెట్టుకోండి, మీ బర్త్ సర్టిఫికేట్ రెడీ చేసి పెట్టుకోండి, ఏమేమి జరగవచ్చు. ఇవన్నీ రాజ్యాంగం ముస్లింలకు కల్పించిన హక్కు, ముస్లిం కామన్ సివిల్ కోడ్, దాన్ని బీజేపీ రద్దు చేస్తానంటుంది. అదే రాజ్యాంగంలో ముస్లిమ్స్ అందరినీ ఇంకా మళ్ళా మిగతా దేశాలకు పంపించే ఒక ప్రయత్నం జరుగుతూ ఉంది. అంటే పాపం అవగాహన లేని వాళ్ళకి మళ్ళా బీజేపీ కానీ అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్నే మార్చేస్తారంటున్నారు. జ్యోతిష్కం చెబుతున్నారు ఎవరో సార్. ఇంకోటి సిఏఏ ఏంటి సార్ ఆ ఇష్యూ. సుజనా చౌదరి పైకి మాత్రమే కాషాయం, లోపలంతా పసుపుమయం. ఆయనకు టీడీపీలో ఉన్నప్పుడు ఉండే ఒక మంచి పేరు ఏంటంటే ఆయన మాట ఇస్తే మాత్రం ఖచ్చితంగా నిలబెడతారు. 100 మందికి ఇచ్చాను గ్యారంటీ. కృష్ణా జిల్లా చెందిన సుజనా చౌదరిది ఇది ఫస్ట్ టైం ప్రత్యక్ష ఎన్నికలు. అది కూడా ఆయన ఎంచుకున్నది మాత్రము టఫ్ కాన్స్టిట్యున్సీ, చాలా ఛాలెంజింగ్గా ఉంటుంది. నమస్తే, నేను మీ జాఫర్. ఈరోజు సోషల్ మీడియా విస్తృతి పెరిగిన తర్వాత ఏది నిజమో ఏది అబద్ధమో తెలియటం లేదు. ఇప్పుడు చాలా అంటే జరుగుతున్న ప్రచారం అంతా అబద్ధమని కొట్టిపారలేము, అలాగని నిజమని చెప్పి నమ్మలేని పరిస్థితి కనిపిస్తుంది. కొన్ని సున్నితమైన అంశాల్లో అయితే ఈ సమస్య మరి తలనొప్పిగా మారింది. అందుకోసమే నేను ఈరోజు విజయవాడ వెస్ట్లో కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్న సుజనా చౌదరి గారితో ఇంటర్వ్యూ చేస్తున్నాం. కానీ ఇంటర్వ్యూ చేసేది నేను కాదు, అతని పేరు ఇలియాజ్. ఇతనికి ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదు. అయితే ఈ సోషల్ మీడియా జరుగుతున్న కొన్ని ప్రచారాలకు సంబంధించిన ఇన్ఫ్లుయెన్స్ అయ్యి ఏది నిజమో ఏది అబద్ధమో తెలియని కన్ఫ్యూజన్ ఉన్నాడు. అదేదో నేరుగా ఇలియాజ్ని అదేవిధంగా సుజనా చౌదరి గారిని నేరుగా ముఖాముఖి కూర్చోబెడితే ఈ సందేహాలను నివృత్తి అవుతుందని ఉద్దేశంతోనే చిన్న ప్రయత్నం ఇది చేస్తున్నాను. నమస్కారం సార్. నమస్తే. నమస్తే సార్. సలాం అలైకుం. థ్యాంక్ యూ. ముఖ్యంగా బీజేపీ అభ్యర్థిగా మీరు నిలబడి ఉన్నారు, ఎందుకు ఓటేయాలి సార్? నియోజకవర్గాన్ని అవగాహన చేసుకోవడానికి నేను చాలా ముస్లిం నివసిస్తున్న డివిజన్స్లో తిరగడం జరిగింది. అక్కడంతా చూస్తే వాళ్ళ పరిస్థితి చాలా అట్టడుగున దుర్భర పరిస్థితుల్లోనే ఎక్కువ మంది నివసిస్తున్నట్లుగా నాకైతే అండర్స్టాండింగ్కి వచ్చింది. ముస్లిమ్స్ దాని మీద ఫోకస్ చేసి వాళ్ళ జీవన ప్రమాణాలని పెంచే విధంగా పనిచేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఒకటి గట్టిగా చెప్తాను. ఇప్పుడు విజయవాడ వెస్ట్ మీరు పోటీ చేస్తున్నారు సార్. మీకు పేదరికం సంబంధించింది, ఒక కన్ను ముస్లిమ్స్ ఇంకొక కన్ను నాన్ ముస్లిమ్స్, ఇద్దరిని సమానంగా చూసే పరిస్థితి చేస్తారు సార్. ఎందుకంటే సుజనా చౌదరి గారికి వ్యక్తిగతంగా ఒక మాట ఇస్తే నిలబడతారని చెప్పి పేరు మీకు ఉంది సార్, మీ టీడీపీలో ఉండగా. కానీ ఈరోజు మీరు టీడీపీ నుంచి రిప్రజెంట్ చేయట్లేదు, బీజేపీ నుంచి రిప్రజెంట్ చేస్తున్నారు. కాబట్టి మీ పార్టీ మీ మాట మీ చెల్లుబాటు అవుతుందా? అది నా వ్యక్తిగతం. ఇప్పుడు నేను మాటలు చెప్పి చేతలు చెక్కని ఉండను. నేను చేయగలిగిందే చేస్తా. ఎవరికైనా చెప్తే సాధ్యాసాధ్యాలు చూసి ప్రయత్నం లేకుండానే చేస్తాను. సార్, నాకు చిన్న డౌట్ హానెస్ట్గా అడుగుతాను, హానెస్ట్గా జవాబు చెప్తాను. మీరు సుజనా చౌదరి అంటే ఒక పెద్ద పర్సనాలిటీ, మీరు అనుకుంటే కోరిన చోట మీకు టికెట్ రావచ్చు. విజయవాడ వెస్ట్ అనేది అది మీరు ఎంచుకున్నారా, లేకపోతే పార్టీ మిమ్మల్ని అక్కడ వెళ్ళమని చెప్పి చెప్పిందా సార్? నా వ్యక్తిత్వం ప్రకారం స్విమ్మింగ్ పూల్లో 3 అడుగుల స్విమ్మింగ్ పూల్లో 4 అడుగుల స్విమ్మింగ్ పూల్లో స్విమ్ చేసేది కాదు. నాకు ఛాలెంజ్ తీసుకోవటం నాకు ఇష్టం. కొత్త డాక్టరు నాడి పట్టుకోగలుగుతారు సార్, అప్పుడే టైం కూడా లేదు కదా సార్. నాకున్న అనుభవం అలాంటిది, డెఫినెట్గా పట్టుకోగలనని చెప్పగలనని నాకు నమ్మకం ఉంది. ఇప్పుడు రాజకీయ ప్రత్యర్థులు ఇప్పుడు చెప్పే మాట ఏంటంటే, ఇప్పుడు అక్కడన్న కొండ ప్రాంతాల్లో ఉండే నిరుపేదల ఫ్యామిలీలు వాళ్ళు వచ్చి డైరెక్ట్గా సుజనా చౌదరి గారిని కలిసి యాక్సెస్ ఉంటుందా? సుజనా చౌదరి గారి ఇల్లు విజయవాడలో ఉంటుందా? బహుశా విజయవాడలోని ఈ ఇల్లు సంగతి కొంతమంది లేదని చెప్పి కొంతమంది ప్రత్యర్థులు ప్రచారం చేస్తూ ఉంటారు. అంటే డైరెక్ట్ యాక్సెస్ ఉంటుందా సార్ పేదవాళ్ళకు కూడా? డెఫినెట్గా ప్రత్యర్థులు ప్రచారం చేస్తారు. లోకల్ అంటారు, నాన్ లోకల్ అంటారు. నేను పుట్టింది కృష్ణా జిల్లాలో,
మా తాతగారు పుట్టింది కృష్ణా జిల్లాలో, మా నాన్నగారు పుట్టింది కృష్ణా జిల్లా, మా అమ్మగారు పుట్టింది కృష్ణా జిల్లా. మా తాతగారు చదువుకున్నారు ఇక్కడే, ఆయన ఆ రోజుల్లో ఐపీఎస్ ఆఫీసరు. మా నాన్నగారు చదువుకున్నారు, మంచి ఇంజనీరు, ఆయన హైయెస్ట్ ర్యాంకులో రిటైర్ అయ్యారు. మాకు పొలాలు ఉన్నాయి, మా కాన్స్టిట్యున్సీకి 30 కిలోమీటర్ల దూరంలో పొన్నవరం అనే విలేజ్లో. కాబట్టి దానికి అసలు సమాధానం లోకల్ నాలుగు మా చిల్డ్రన్స్ మాంటిసరీ స్కూల్లో చదువుకున్నా నేను. ఇదంతా కాదు, కానీ ఆ నియోజకవర్గంలో ఇల్లు రెంట్కి తీసుకున్నాను. మంచిది, వాస్తు ప్రకారం మంచిది కట్టుకోవాలని చెప్పి చూస్తూ ఉన్నాను. డెఫినెట్గా ఆ నియోజకవర్గం నుంచి నా కార్యకలాపాలు నడిచేది తీరుతాయి. కానీ విజయవాడ వంట విషయానికి వచ్చి ఎలా ఉంటుందంటే సెన్సిటివ్ అంశము, అక్కడ పోలరైజ్ చేయడానికి పెడతా ఉంటారు. రిలీజియస్ ఓటర్స్ని పోలరైజ్ చేస్తూ ఉంటారు, కులాల వారీగా ఓటర్స్ని పోలరైజ్ చేస్తూ ఉంటారు. ఇవన్నీ దాటి మనము డైరెక్ట్గా క్లాస్ అంటే పేదరికం, డౌన్ టౌన్ కమ్యూనిటీ, ఎకనామికల్ బ్యాక్వర్డ్ కమ్యూనిటీకి దగ్గర పాలకులు వెళ్ళటం లేదు, ఎమ్మెల్యేలు వెళ్ళటం లేదు అని చెప్పి ఒక విమర్శ ఖచ్చితంగా ఉంది అక్కడ స్థానికంగా ఉండేవాళ్ళు. అంటే 75 సంవత్సరాలు అయింది మనకి స్వాతంత్రం వచ్చినాక ఇంతవరకు ఇలాంటి ప్రయత్నం ఎవరూ చేయలే. లోగడ పార్టీ పేర్లు అనవసరం, కానీ వాళ్ళందరూ కూడా ఓట్ పాలిటిక్స్కి వాడుకున్నారు ఈ మైనార్టీ వర్గాలను కానీ ఎస్సీ ఎస్టీలందరినీ. ఇప్పుడు మార్పు, చైతన్యం, అందరిలో చైతన్యం రావాలి, కులాలు మతాలు పక్కన పెట్టండి, చైతన్యం వచ్చి మంచి సమర్థవంతమైన నాయకులను తీసుకురండి. డెవలపింగ్ నేషన్ నుంచి ఇప్పుడు డెవలప్డ్ నేషన్కి వచ్చాం, వికసిత భారత్. సార్ ఈరోజు విద్యలో కానివ్వండి, ఉద్యోగాల్లో కానివ్వండి 4% రిజర్వేషన్ అయితే మాకు ఉంది సార్. ఆ 4% తీసేస్తానంటుంది బీజేపీ, అది ఎంతవరకు కరెక్ట్ సార్, ఒకసారి చెప్తారా? అసలు బీజేపీ ఆ 4% తీసేస్తాం అనేది బీజేపీ అంటలేదు. యాక్చువల్గా మనకి ప్రభుత్వాల్లో భారత రాజ్యాంగం కానీ ఏం చెప్పింది, 50%కి పెగ్ చేయమంది రిజర్వేషన్స్. మతం పేరు మీద రిజర్వేషన్స్ ఇవ్వద్దు అని సుప్రీంకోర్టు చెప్తా ఉంది. ఇప్పుడు వాళ్ళ వృత్తికి బీసీస్ అన్నారు, ఎస్సీస్ అన్నారు, ఎస్టీస్ అన్నారు, ఓబీసీస్ అన్నారు, వీటికి అన్నిటికీ రిజర్వేషన్స్ ఉన్నాయి. వాటిల్లో అంటే 50%కి మనకి పెగ్ చేయాలనేది ఉంది రిజర్వేషన్స్. ఇప్పుడు కొన్ని రాష్ట్రాల్లో, తమిళనాడులో 69%. 10th షెడ్యూల్లో చేర్చి వాళ్ళు ఎలా 69 80 దాకా వెళ్ళింది. బట్ సుప్రీంకోర్టు దాంట్లో జోక్యం చేసుకుంది, అలా ఆపింది అది. బట్ అస్సాంలో కొన్ని నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో 80% రిజర్వేషన్స్ ఉన్నాయి. అంటే అక్కడ రిజర్వేషన్స్ కాదు, ఏమనాలి, ఫార్వర్డ్ వాళ్ళకి ఓన్లీ 20% రిజర్వేషన్ అంటే సరిపోద్ది, అంతే కదా, రివర్స్ కాదు. ఏ సామాజిక వర్గం వాళ్ళైనా జీవన ప్రమాణాలు పెంచే విధంగా, అంటే వాళ్ళకి మౌలిక సదుపాయాలు లేక, ఇప్పుడు నేనున్నాను, మా తాతలు ఇద్దరు చదువుకున్నారు, మా నాన్నగారు చదువుకున్నారు, మా అమ్మగారు ఇంత చదువుకుంది. ఈ పరిస్థితుల్లో మాకందరికీ చదివించారు. కాబట్టి జనరేషన్స్ మారిపోతుంటాయి, మన నెక్స్ట్ జనరేషన్స్ కూడా ఆటోమేటిక్గా అట్లా అవుతాయి. సో రాజ్యాంగంలో ఒకటి పెట్టింది కూడా ఏంటంటే ఒక 10 సంవత్సరాల్లో అందరినీ ఒక తాటి మీద తేవాలనే ఉద్దేశంతో పెట్టారు. అది సార్ మాకు అర్థమవుతుంది. మత ప్రాతిపదికన, కుల ప్రాతిపదికన రిజర్వేషన్స్ ఇస్తే 50% దాటితే ఎటువంటి ఇబ్బంది కలగొస్తాయి. 10th షెడ్యూల్ విషయంలో సుప్రీంకోర్టు ఏ రకంగా జోక్యం చేసుకుని ఏ విధంగా అభ్యంతరాలు పెట్టడం చెప్పి వింటా ఉన్నాం. ఈ విశాఖ ఆంధ్రప్రదేశ్లో కూడా కాపు ఉద్యమం జరుగుతున్నప్పుడు దీంట్లో విస్తృతమైన చర్చ జరిగింది. తమిళనాడు ఇన్సిడెంట్ గురించి మనం ఉదాహరిస్తూ ఉంటారు. ఇప్పుడు నాకు ఒకటి సార్, కొంచెం స్ట్రైట్ ఫార్వర్డ్గా ఒక ఆన్సర్ చెప్పండి సార్. నిన్న అమిత్ షా గారు బీజేపీ 4%ని తీసేస్తుంది అని చెప్పి ప్రకటన చేశారు. మీరు ఏం చేస్తారు? మీరు అది తప్పండి. అమిత్ షా గారు కానీ నరేంద్ర మోడీ గారు కానీ ఇండివిజువల్గా చెప్పినవి కాదు. ఈ రిజర్వేషన్స్ అనేది రాష్ట్ర సబ్జెక్ట్, అది సెంట్రల్ సబ్జెక్టు, స్టేట్ సబ్జెక్టు, కాంకరెంట్ సబ్జెక్ట్స్ అని ఉంటాయి. ఇది స్టేట్ సబ్జెక్టు. స్టేట్ సబ్జెక్ట్లో కనుక అందులో ఫిట్టింగ్ చేసుకొని రాష్ట్రం వాళ్ళు ఇచ్చుకుంటారంటే ఇచ్చుకోవచ్చు, ఎవరో పైన. అప్పుడు మీరు సుజనా చౌదరి గారు ఈ 4% రిజర్వేషన్ ముస్లిమ్స్కి ఉండాలి అని చెప్పి సపోర్ట్ చేస్తారా? రేపు చట్టసభలో లేదు మీ పార్టీ స్టాండ్ ఇలా ఉంది, అమిత్ షా గారి స్టాండ్ ఇలా ఉంది అని చెప్పి మీరు దానికి వ్యతిరేకంగా మాట్లాడతారా? స్ట్రైట్ క్వశ్చన్ సార్ ఇది. కాదు కదా, అమిత్ షా గారు చెప్పింది కూడా అది రాష్ట్ర పరిధిలోకి వస్తుందని. 4% రిజర్వేషన్స్ ఇప్పుడు వాళ్ళు ఉండే దాంట్లో, ఇప్పుడు ఉత్తరప్రదేశ్లో మరి అందరూ హాయిగా ఉన్నారు కదా. రిజర్వేషన్స్ వాళ్ళ వృత్తులను బట్టి వాళ్ళ ఇక్కడైతే కేటగరైజ్ చేశారు. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో ముస్లిమ్స్కి కేటగరైజ్ చేశారు. ముస్లిమ్స్లో కూడా రజకులు ఉన్నారు, ముస్లిమ్స్లో కూడా అందరు ఉన్నారు. వాళ్ళ వృత్తిని బట్టి వాళ్ళకి BC1, BCA, BCBE అని పెట్టారు. సో ఆ విధంగా రాష్ట్ర ప్రభుత్వం తయారు చేస్తుంది పాలసీ. నేచురల్లీ రాష్ట్ర ప్రభుత్వం తయారు చేస్తే రేపు పొద్దున ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మెజార్టీని బట్టి ఆయన డెసిషన్ తీసుకుంటారు. భారతీయ జనతా పార్టీ పైనుంచి ఏమి ఇది చేయండి అది చేయండి అని చెప్పదు కదా. అంటే హైపోథెటికల్ రేపు బీజేపీ కూటమి సపోర్ట్తో రేపు ఆంధ్రప్రదేశ్లో మీ ప్రభుత్వం ఏర్పడితే
4% రిజర్వేషన్ని కంటిన్యూ చేయడానికి మీరు ప్రయత్నిస్తారు? క్లియర్గా ఉండాలి. డెఫినెట్గానండి. ఇప్పుడు ముస్లిం సోదరులకి ఏదన్నా హ్యాపీ జరుగుతుంది, సహాయం జరుగుతుంది అని అంటే నేను సుజనా చౌదరిగా విజయవాడ పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యేగా సపోర్టే చేస్తా. ముఖ్యమంత్రి గారు చేతిలో ఉంటుంది అది, స్టేట్ గవర్నమెంట్ అంటే దానికంటే కూడా అసెంబ్లీలో మెజారిటీ. ఇప్పుడు ఆ రిజర్వేషన్లు అంటే ఇప్పుడు 5 సంవత్సరాల నుంచి చేసిన జగన్మోహన్ రెడ్డి గారు 24 గంటలు మరి భారతీయ జనతా పార్టీతోనే అంటకాగాడు కదా, పేరుకి కాదు. మరి ఆయన ఏం చేశారు ముస్లిమ్స్కి? అది కూడా ప్రశ్నించాలి కదా. సార్, మీ నియోజకవర్గంలో ముస్లింలు చాలా దీన పరిస్థితిలో ఉన్నారన్నారు. వాళ్ళు మెరుగుపరిచేందుకు మీరు ఏం చేస్తారు సార్? వాళ్ళకి వాళ్ళ కెపాసిటీని బట్టి అసెస్ చేసి. ఎందుకని ఏదైనా లోతుగా వెళ్ళారు సార్? కారణం ఎందుకు ఉంటుంది వాళ్ళ బ్యాక్వర్డ్నెస్కి? వాళ్ళకి ఎవరు కూడా దిక్సూచి మోటివేట్ చేసేవాళ్ళు లేరు. అంటే ఇక్కడ మన హిందూ ముస్లిం కలయిక అనేది మన సంస్కృతిలోనే ఇమిడిపోయి ఉంది యాక్చువల్గా అంత అని చెప్పి దాన్ని ఎవరు విడదీయలేరు. వారి మధ్య గీతలు గీసే ప్రయత్నం కూడా ఎవరు చేస్తాం కూడా అది తాత్కాలికం తప్ప అది ఉండదు. ఆ సోదర సమానంగా గ్రామాల్లో వెళ్తే ఇప్పటికీ కూడా ఇద్దరు కలిసిన కష్టం, ఆచారాలు, సాంప్రదాయాలు ఇప్పటికీ ఇప్పుడు నెల్లూరు జిల్లాలో కస్మూర్ దర్గా ఉంది. సౌత్ ఇండియాలోనే టాప్ దర్గా కస్మూర్ దర్గా. ఆ కస్మూర్ దర్గాకి ప్రతి బాగోగు చూసేది వెంకయ్యనాయుడు గారు. అక్కడ ఆ దర్గాకి సంబంధించిన మొత్తం ప్రహరీ కూడా కట్టించింది వెంకయ్యనాయుడు గారు. అక్కడ మెయిన్ ద్వారబంధం కత్తిరించింది, ఆర్చ్ కత్తిరించింది వెంకయ్యనాయుడు గారు. అతనికి ఏ పదవి వచ్చినా ముందుగా పదవి వచ్చిన తర్వాత ఫస్ట్ వెళ్ళేది ఆయన దర్గాకి. రాజకీయంగా ఇలా మాట్లాడినా ఏ విధంగా ఉన్నా ఇలా ఆలోచన ఉన్నా కూడా మన సంస్కృతి అది. మన సంస్కృతిలో హిందూ ముస్లిం కలయిక అనేది ఉంది. విడదీసే ప్రయత్నం చేయకండి అని చెప్పి ఒక సివిల్ సొసైటీ నుంచి ఒక విన్నపం. డెఫినెట్గా ఇప్పుడు ఆల్రెడీ ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు హజ్ హౌస్కి ఒక ఫౌండేషన్ స్టోన్ వేశారు. ఇప్పుడు నా ప్రత్యర్థికి ఓటు వేయాలి అంటే 5 సంవత్సరాల నుంచి హజ్ హౌస్ ఎందుకు కట్టలేదని అడగాలి కదా. వాళ్ళ ఎమ్మెల్యేనే కదా ఉంది, వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే ఉన్నారు, ఎందుకు చేయలేదు? పశ్చిమ నియోజకవర్గంలో ఎందుకు చేయలేదు స్టేడియము? నా ప్రత్యర్థి ముస్లిం కార్పొరేషన్కి చైర్మన్గా చేశాడు. చైర్మన్గా చేసి ఎంతమంది ముస్లిమ్స్కి అక్కడ ఉన్న లోకల్ వాళ్ళకి అప్పిచ్చాడు ఇంట్రెస్ట్ లేకుండా? ఎంతమంది ముస్లిమ్స్ని అతను పైకి తీసుకొచ్చాడు? ఒకళ్ళ ఇద్దరా ముగ్గురన్నా చెప్పమనండి. ఒక కార్పొరేటర్గా ఇంతకుముందు గెలిచినట్టున్నాడు, గెలిచినాక ఆ ఉద్యోగం ఇచ్చారు. ఆ తర్వాత ఏం జరిగింది? అతనితో మనకి పశ్చిమ నియోజకవర్గానికి వచ్చిన ఉపయోగాలు ఏంటి చూడాలి కదా. 500 కోట్లకు సంబంధించినవి మీ యూట్యూబ్లో వీడియోస్ చూస్తూ ఉంటే మీ ప్రత్యర్థి పార్టీకి సంబంధించిన మీడియా వాళ్ళు ఇదే వార్తలు ప్రత్యర్థులు వాళ్ళకి తెలివి లేక చేస్తుంటారండి, మిస్లీడ్ చేయటం ఇట్లాగే ఉంటుంది. ముస్లిమ్స్ని పంపించేస్తారంట బీజేపీకి ఓటేస్తే. అదే ఇది 500 కోట్లు నేను తీసుకున్నాను అంటలా. అదే ఎవరో తీసుకుంటే వాళ్ళ గ్యారంటీ ఇస్తే వాళ్ళు డిఫాల్ట్ అయితే జనరల్గా అడుగుతారు, తర్వాత ఏదో సెటిల్మెంట్ చేసుకుంటారు. అదేముంది? నేను 100 మందికి ఇచ్చాను గ్యారంటీ. సెక్యూరిటీ సంతకం. ఇప్పుడు నువ్వు అప్పు తీసుకుంటా అంటే సరే జాఫర్ నేను సంతకం పెడతాను ఇమ్మంటా, నువ్వు ఎగ్గొడితే వాళ్ళు నన్ను అడుగుతారు, అప్పుడు ఏదో సెటిల్ చేస్తాం. సార్, ఇంకో సందేహం. రాజ్యాంగం ముస్లింలకు కల్పించిన హక్కు ముస్లిం కామన్ సివిల్ కోడ్, దాన్ని బీజేపీ రద్దు చేస్తానంటుంది. అది ఎంతవరకు కరెక్ట్? ఆ సందేహాన్ని కూడా మీరు అంటే రాజ్యాంగంలో అప్పుడు టెంపరీ పీరియడ్కి కల్పించింది, కానీ మన భారతదేశం ఇంత అభివృద్ధి చెందిన టైంలో ఈవెన్ ముస్లిమ్స్ కూడా కరెంట్ జనరేషన్ అందరూ అందరినీ పెళ్ళిళ్ళు చేసుకునే తరుణంలో ఈ రోజున యూనిఫామ్ సివిల్ కోడ్ అవసరం అనేది ఎక్కువ మెజారిటీ పర్సంటేజ్ కావాలనుకుంటుంది. భారతదేశంలో ఏదైనా సివిల్ కోడ్ ఒకటి ఉంటే అందరికీ అన్ని వర్గాల వారికి సమాన న్యాయం జరుగుద్ది అనే ఉద్దేశంతో అది కూడా చాలా రోజుల నుంచి పెండింగ్ ఉన్నది. ఇప్పుడు దాన్ని చట్టం కింద మారుస్తున్నారు. ముస్లింలకి ఇంకొక సందేహం ఉంది. యూనిఫామ్ సివిల్ కోడ్ గురించి ముస్లింలు బాగా ఇబ్బంది పెడుతుంది గవర్నమెంట్ అని చెప్పేసి ఒక వాదన జరుగుతుంది. దాని గురించి మీరేమంటారు సార్? ఇలియాస్ గారు, యూనిఫామ్ సివిల్ కోడ్ అంటే భారతదేశంలో ప్రతి పౌరుడు కూడా ఏవైనా డిస్ప్యూట్స్ వచ్చినా ఇంకోటి వచ్చినా ఒకే పేజ్ మీద ఉండాలనేది నెంబర్ 1. మన భారత రాజ్యాంగంలో మనది సెక్యులర్. ఆ సెక్యులర్ అనే పదంలో ఏంటంటే ప్రతి ఒక్కరికి సేమ్ ఉండాలి అని చెప్పి ముఖ్యంగా. అయితే సెక్యులర్ అన్నారు, కానీ నేనైతే నా భాషలో నేనేం చెప్తానంటే ప్రతి ఒక్కరికి మతం ఉంటుంది, నమ్మకం. మతం అంటే నమ్మకం. ఆ నమ్మకాన్ని ప్రతి ఇంట్లో ప్రేయర్ రూమ్లో పెట్టుకోండి. ప్రతి ఒక్కరికి కులం ఉంటుంది.
ఆ కులం అనే ప్రతి ఒక్కరిని ఇంట్లో పెట్టుకోండి. కాంపౌండ్ వాళ్ళు బయటకు వచ్చినాక మానవత్వమే మన కులం, మానవత్వమే మన మతం అనే దాని మీద వెళ్ళాలి. ఇప్పుడు ఈ యూనిఫామ్ సివిల్ కోడ్ తీసుకొస్తే ఏంటంటే అది కూడా అసలు యాక్చువల్గా ముస్లిమ్స్కే బోల్డ్ బెనిఫిట్. చాలామందికి అది లేకపోతే వాళ్ళ ఆచారాల ప్రకారం చేసే సెటిల్మెంట్స్లో బలైపోతున్నారు చాలామంది ఆడపిల్లలు కానీ మగవాళ్ళు కానీ. అట్లా ఉండకూడదు. ఇప్పుడు ఈ దేశంలో అంటే క్రిమినల్లా ఉంది కదా సార్ ఆల్రెడీ. దానికి ఇప్పుడు షాబానా కేసు గురించి అందరికీ తెలిసిందే. ఆ తర్వాత అది ఎవరు కూడా నాకు సమర్థించలేదు. దానికి క్రిమినల్ లా వేరు, సివిల్ లా వేరు. అంటే ఇప్పుడు ఈ యూనిఫామ్ సివిల్ కోడ్ తీసుకురావటం మూలాన ముస్లిమ్స్ ఎవరైనా మాకు ఈ సమస్య వస్తుంది అని ఎవరు చెప్పట్లా. అది ఆ మతానికి సంబంధించిన పెద్దలతో మాట్లాడి వాళ్ళ యొక్క సందేహాలను నివృత్తి చేసి పెడతారా డైరెక్ట్ గా? లేదు, నివృత్తి చేసే పెడతారు. నివృత్తి చేసే పెడతారు. ఆల్రెడీ డిస్కషన్స్ అయిపోయినాయి దాని మీద నాకు తెలిసి. యూనిఫామ్ సివిల్ కోడ్ మూలాన నష్టపోయే ముస్లిమ్స్కి సేవ్ అవుతారు యాక్చువల్గా. అంటే ఇప్పుడు ట్రైబల్ సంబంధించిన కస్టమ్స్ వేరుగా ఉంటాయి, ముస్లిం సంబంధించిన కస్టమ్స్ వేరుగా ఉంటాయి, ఒక్కొక్క సంబంధించిన తెగలకు సంబంధించిన ఆచారాలు వేరే వేరుగా ఉంటాయి. అలాంటప్పుడు వాళ్ళందరినీ మనం ఒకే ఘాటి మీద ఒకే దారం కింద కట్టి చూడాల్సిన పరిస్థితి ఉందంటారా? కస్టమ్స్ ఆర్ డిఫరెంట్, ఇది డిస్ప్యూట్స్ ఆర్ డిఫరెంట్. ఇప్పుడు ట్రైబల్స్కి ఇప్పుడు ట్రైబల్ ల్యాండ్ సేవింగ్ వాళ్ళని ప్రొటెక్ట్ చేయాలని యాక్ట్స్ ఉన్నాయి, అవి ఏం కదిలిట్లేదు కదా. అట్లాగే ముస్లిమ్స్ దర్గాలు కానీ వక్ఫ్ బోర్డు ప్రాపర్టీస్ కానీ అవన్నీ కూడా ప్రొటెక్ట్ చేసిస్తూ ఉంటున్నారు. ఖచ్చితంగా పశ్చిమ నియోజకవర్గంలో నేనే చెబుతున్నాను, వక్ఫ్ బోర్డు ప్రాపర్టీలు కానీ మసీదుల ప్రాపర్టీలు కానీ కాంపౌండ్ వాల్స్ లేకపోతే కాంపౌండ్ వాల్స్ కూడా కట్టించే పని కూడా నేను చేపిస్తానికి ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు మీ మాట ఇస్తున్నాను డెఫినెట్గా, అందులో అనుమానమే లేదు. ఎందుకంటే విజయవాడలో 30% పైగా వక్ఫ్ ఆస్తులు అన్యాక్రాంతమై ఉన్నాయి. నాకు 30% అయినా 20% అయినా నాకు అంత లెక్క కరెక్ట్గా తెలియదు ఇప్పుడు. కానీ డెఫినెట్గా క్రిస్టియన్ ప్రాపర్టీస్ కానీ ముస్లిం ప్రాపర్టీస్ కానీ మిస్యూజ్ కాకుండా వాళ్ళకి ప్రొటెక్ట్ చేసి వాళ్ళకి ఇచ్చి తీరుతాం, అందులో మాత్రం డౌటే లేదు. సార్ ఇంకొక సందేహం సార్, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో కానీ భారతదేశంలో కానీ ముస్లింలు అనుకుంటుండేది ఏమంటే మళ్ళా బీజేపీ కానీ అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్నే మార్చేస్తారు అంటున్నారు. అది ఎంతవరకు కరెక్ట్? మీరు సమాధానం చెప్పండి. ఇప్పుడు అనే లూజ్గా మాట్లాడే వాళ్ళకి ఇప్పుడు మనం సమాధానం చెప్పలేదు. జ్యోతిష్కం చెబుతున్నారు ఎవరో, అడాల్ ఫైసర్ పుడితే ఏమవుద్ది అంటే మనం ఏం చెప్పగలం? ఓకే, అన్న హైపోథెటికల్, అంత హైపోథెటికల్, దుష్ప్రచారం అంతే. దుష్ప్రచారం. ఎవరు రాజ్యాంగాన్ని మార్చలేరు, మనం ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉన్నాము, అది జరగదు. ఇదంతా జాఫర్ గారు, ఇలియాస్ గారు ఇవన్నీ మీలాంటి వాళ్ళు నివృత్తి చేయాలి. సార్ ఇంకోటి సిఏ ఏంటి సార్? ఆ చట్టం సిటిజన్స్ అమెండ్మెంట్ యాక్ట్, అది ఎప్పటి నుంచి ఉందండి మనకి పెండింగ్లో? 1970s నుంచి ఉంది ఆ ఇష్యూ. బంగ్లాదేశ్ ఎప్పుడైతే పాకిస్తాన్ విడిపోయిందో అప్పటి నుంచి ఉంది. అది ఏంటి, పివి నరసింహరావు టైంలో కూడా సిఏఏ చాలా దాన్ని అమెండ్ చేయాలి అని ఆయన ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు కూడా అన్నారు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో కొంత వేర్చి చూద్దాము అనేది కూడా ఆయన పార్లమెంట్ సాక్షిగా ఒక స్పీచ్ వచ్చి, పార్లమెంట్ కదా, రిపబ్లిక్ డే రోజునో ఇండిపెండెన్స్ డే రోజునో రెడ్ ఫోర్ట్ నుంచి చెప్పారు. ఇవన్నీ పెండింగ్ ఉన్నాయి, మనం డెమోక్రటిక్ సెటప్ మెచ్యూరిటీ అయినాక మనం చేయవలసింది పెండింగ్ లిస్ట్లో పెట్టారు ఆయన. మీరు చూడండి 96లో అనుకుంటా ఆయన లాస్ట్ స్పీచ్లో ఈ పెండింగ్ అని చెప్పారు. కానీ ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు స్ట్రాంగ్గా లేక ఎవరూ చేయలేదు. అది ఏమిటి, భారతదేశంలో ఉన్న ముస్లింకి కానీ హిందూకి కానీ క్రిస్టియన్కి కానీ బుద్ధిస్ట్కి కానీ వీళ్ళెవరికి ఇబ్బంది లేదు, భారతదేశంలో పుట్టిన వాళ్ళకి. కానీ అనేక దేశాల్లో అణిచివేయబడిన వాళ్ళు, పర్సిక్వేషన్ ఉంటాం, అణిచివేయబడిన వాళ్ళు రిఫ్యూజీస్ కింద రకరకాల మార్గాల్లో వచ్చి భారతదేశంలో తలదూచుకోవడానికి వచ్చి అప్పటి నుంచి ఇక్కడ వాళ్ళకి పౌరసత్వం లేకుండా సఫర్ అవుతూ ఉంటారు. వాళ్ళ పిల్లలకి సిటిజన్షిప్ రాదు, పాస్పోర్ట్ రాదు. అదే ఆ పౌరసత్వం ఇచ్చే విషయంలో ముస్లిమ్స్ని ఎందుకు మినహాయించారు? మినహాయించడం కాదు, అది ఎవరికైనా సరే. ఇప్పుడు 2014 కట్ ఆఫ్ డేట్ పెట్టుకొని ఆ రోజుకి భారతదేశంలో ఎప్పుడన్నా ఉండనియండి, గత 70 సంవత్సరాల్లో కానీ ఎవరైనా వచ్చుంటే, మీ తాతగారు వచ్చున్నా ఎవరు వచ్చున్నా అది నిర్ధారణ చేసి మేము ఈ విధంగా ఈ దేశానికి రాబడ్డాం. బిఫోర్ 1947 మనది అంతకంటే ముందు అఖండ భారతం.
మనం 1947లో డివిజన్ అయినాక బంగ్లాదేశ్ వెళ్ళిపోయింది. కానీ కొన్ని కారణాల వలన అంటే పాకిస్తాన్ మేము ఇస్లామిక్ స్టేట్గానే ఉంటామని వెళ్ళారు. మనం సెక్యులర్ స్టేట్ కింద మనం ఉన్నాం. సో తర్వాత కొంతమంది క్రిస్టియన్స్ని అణిచివేయబడుతున్నారు కొన్ని చోట్ల ఎవరైనా అణిచివేయబడి మన దేశానికి వచ్చేసి తలదాచుకోవడానికి వచ్చి ఉన్న వాళ్ళందరినీ సానుభూతితో రెగ్యులరైజ్ చేసి సిటిజన్షిప్ ఇవ్వాలి అని చెప్తున్నారు. అంతేగాని దానికి మన ఇండియాలో పుట్టి పెరిగిన వాళ్ళకి ఎటువంటి రకమైన ప్రాబ్లం లేదు. కానీ ఇక్కడ మసీదుల్లో ఇంకా పొలిటికల్గా చేస్తున్న ఒక ప్రచారం ఏంటంటే ముస్లిమ్స్ అందరినీ ఇంకా మళ్ళా మిగతా దేశాలకు పంపించే ఒక ప్రయత్నం జరుగుతూ ఉంది. అంటే పాపం అవగాహన లేని వాళ్ళకి మంచి చెప్పకుండా భయం పెడుతున్నారు. కొన్ని మసీదులు అయితే మీ ఆధార్ కార్డు రెడీ చేసి పెట్టుకోండి, మీ బర్త్ సర్టిఫికేట్ రెడీ చేసి పెట్టుకోండి, ఏమేమి జరగవచ్చు అన్నది ఒక ప్రచారము బీజేపీకి వ్యతిరేకంగా చేస్తూ ఉన్నారు. కానీ దీనికి సంబంధించి మీరు కూడా ఎక్కడ నివృత్తి చేసే ప్రయత్నం చేయలేదు మీ పార్టీ తరఫు నుంచి. ఇవి రాంగ్ అంటే మీ నోటీస్కి వచ్చిందో రాలేదు తెలియదు, కానీ ఈ చర్చ అయితే ఉంది. లూజ్గా రకరకాలుగా నెగిటివ్. ఇప్పుడు సోషల్ మీడియాలో యాంటీ సోషల్ మీడియా అయిపోయింది. ఉన్నది లేనిది ఉన్నదని దానితోటి ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది. ఇవన్నీ తప్పుడు మార్గాల్లో కమ్యూనికేట్ చేస్తూ ఉన్నారు. సిటిజన్స్ అమెండ్మెంట్ యాక్ట్కి భారతదేశ పౌరులకి సంబంధం లేదు. భారతదేశ పౌరులకు కాదు, ముస్లిమ్స్ కానీ ఎవరైనా సరే ఎవరికి సంబంధం లేదు. వేరే దేశాల్లో నుంచి రెఫ్యూజీస్ కింద కానీ రకరకాల కారణాల వలన అక్కడ జరుగుతున్న ఇబ్బందుల మూలాన వేరే దేశాలంటే వాళ్ళు చెప్పింది పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ ఈ ఎక్కడున్నారానండి ఎక్కడి నుంచైనా వచ్చి మన భారతదేశంలో తలదాచుకొని ఉంటే 2014 వరకు కట్ ఆఫ్ తీసుకొని చేయాలి. 2019లో ఈ చట్టం బిల్ మీద ఆమోదముద్ర వేశారు. దాని మార్గదర్శకాలు ఇప్పుడు రూపొందించారు. ఇప్పుడు ఎగ్జిస్టింగ్గా ఉండే వాళ్లకు ముస్లిమ్స్కు దీనివల్ల ఎలాంటి ఇబ్బంది లేదని చెప్పి 100%. ఎందుకంటే అప్పుడు అసలు ఆ యాక్ట్ చదువుకుంటే నేను చెప్పడం ఏంటండి, యాక్ట్ చదువుకుంటే తెలుసు. మీరు 2019లో యాక్ట్ చేసేటప్పుడు కూడా మీరు సెంట్రల్ మినిస్టర్గా ఉన్నట్టున్నారు కదా. 2019లో యాక్ట్ పాస్ చేసేటప్పుడు నేను ఎంపీగా ఉన్నాను, భారతీయ జనతా పార్టీ ఎంపీగా ఉన్నాను. దాంట్లో తప్పేం లేదు అసలు. అది అసలు మన దేశస్తులు కాదు. అది ఇప్పుడు ఆ నిర్వాసితులకు ఓకే సార్, అలాగని చెప్పి అంటే ఇప్పుడు ఉన్న ఎగ్జిస్టింగ్ ఉండే ఇండియన్స్ ముస్లిమ్స్కి ఎలాంటి ఇబ్బంది లేదంటారు మీరు? 100% ఎటువంటి రకమైన ఇబ్బంది ఉండదు అసలు. ధన్యవాదాలు సార్. నమస్కారం అండి. థ్యాంక్స్ ఫర్ హ్యావింగ్ మీ హియర్. రైట్. నమస్తే, నేను మీ జాఫర్. మీకు నేను మా టీం చేసే వర్క్ నచ్చితే మీరు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేయడంతో పాటు పక్కన ఉండే బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. 85% వాళ్ళు జస్ట్ ఛానల్ మీదకి వచ్చి కంటెంట్ చూసి వెళ్ళిపోతున్నారు తప్ప సబ్స్క్రైబ్ చేయట్లేదు. దీనివల్ల ఏంటంటే మేము తయారు చేసే కంటెంట్ మీ దాకా రావట్లేదు. మా రిక్వెస్ట్ ఏంటంటే ప్లీజ్ సబ్స్క్రైబ్. ఇట్లు మీ జాఫర్.